తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ చిరంజీవి గారికి చెప్పిన స్టోరీ మెటీరియల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండకపోవచ్చు. వేరే ఇతర హీరోలతో కానీ దాని గురించి ప్రస్తుతంగా ఆలోచించట్లేదు. బట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏంటి స్టోరీ? అదంతా వేరే చెప్పిన అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ అంటే అర్థం కాదంటే మరి అర్థం కాలేని సినిమాలు ఎందుకు తీస్తారో అనొద్దు. ఆ విజువల్ వస్తాయి కానీ ఇప్పుడు చెప్పడానికి తెలియదు. దాని గురించి లేనప్పుడు ఎందుకు దాని గురించి సార్. అండ్ మహేష్ బాబు గారికి కూడా కథ చెప్పారా? ఎప్పుడు RX-100 టైంలో అది. సో అండ్ ఇంకోటి కూడా తెలిసింది, నిజమా కాదు మరి మీరే క్లారిటీ ఇవ్వాలి. విశ్వక్సేన్తో మీరు ఒక సినిమా చేయాలనుకొని ప్లాన్ చేసి బట్ అది చాలా పాజిటివ్గానే వర్కౌట్ అవ్వలేదు ఇద్దరి మధ్య అని చెప్పేసి విశ్వక్సేన్తో నో అసలు థాటే లేదు. ఎప్పుడు విశ్వక్సేన్తో మూవీ అనే థాటే లేదా? తను అనుకున్నామంటే తను చేద్దాం అది ఇది అని అన్నారు కానీ డిస్కషన్ కూడా జస్ట్ ఫోన్లోనే కలిసినప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ అసలు ఇంకా ముందు ఎప్పుడు దానికి మించి ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫైనల్గా విశ్వక్ మంచి యాక్టర్ అంట, వెరీ ఇంటెన్స్ యాక్టర్, నాకు బాగా ఇష్టం సార్. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ సార్. ఈ మధ్య నాగార్జున గారు మాట్లాడుతూ సినిమాని టైంకి కంప్లీట్ చేయండి అయ్యా, టైంకి కంప్లీట్ చేస్తే మిక్సింగ్కో వాటికో వీటికో మాకు ఒక 2 వారాలు టైం ఉంటే సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళవచ్చు టెక్నికల్గా అండ్ ప్రమోషన్ పరంగా. ఒడిస్సీ లాంటి సినిమా అనే సంవత్సరం క్రితం డేట్ చెప్పి వాళ్ళు టైంకి డెలివరీ చేశారు. నేను కూడా అది చేయలేకపోయాను, నన్ను కలుపుకొని విమర్శించుకుంటున్నాను అని చెప్పి నాగార్జున గారు ఒక మాట అన్నారు. అండ్ మీ విషయానికి వస్తే ఇక్కడ అన్ని వడ్డీలని గిడ్డీలని లేకపోతే ఇంట్రెస్ట్లు ఈ ప్రొడ్యూసర్ తాలూకు ఇవి ఉంటాయి. ఒడిస్సీ కదా అది ఏంటది, ఒడిస్సీ సంవత్సరం ముందు డేట్ అనౌన్స్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ కాపీ ఇంకొక 10 రోజుల్లో వస్తుందనగా అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారు సంవత్సరం తర్వాత. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ కూడా మనం అలా పెట్టుకుంటే హ్యాపీ, కానీ ఇక్కడ ఎవరు మనకి షూటింగ్ అయితే రిలీజ్ అనుకుంటారు, కానీ అసలు వర్క్ పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంటుందని చాలామందికి తెలియదు. అది ప్రొడ్యూసర్లో కానీ టెక్నీషియన్లో కానీ డైరెక్టర్లో కానీ ఒక అవగాహన పక్కా ఉండాలి. ఇప్పుడు నా లెక్క వస్తే నేను RX-100 3 months షూటింగ్ అండ్ ఓన్లీ నేను టైం పీరియడ్ చెప్తున్నా. 1 month షూటింగ్ చేశాను, 1 month గ్యాప్ ఇచ్చాను గడ్డం పెరగడానికి, 1 month షూటింగ్ చేశాను, అయిపోయింది 60 days. దానికి ముందు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నా, పోస్ట్కి ఎక్కువ రోజులు పెట్టుకున్నా మళ్ళీ. ఓకేనా, 4 నెలలు పెట్టుకున్నా పోస్ట్కి. మహాసముద్రం అంతే, ఓన్లీ 5 monthsలో షూటింగ్ జరిగిన పీరియడ్ 5 months, ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ఎక్కువ. మంగళవారం అయితే ప్రీ ప్రొడక్షన్ 6 నెలలు తీసుకున్నా, షూటింగ్ 5 నెలలే. డిసెంబర్లో స్టార్ట్ చేస్తే మేకి అయిపోయింది, మే 1st week 2nd week కల్లా అయిపోయింది షూటింగ్ మొత్తం. మళ్ళీ పోస్ట్కి ఒక 5 నెలలు తీసుకున్నాను. సో ప్లానింగ్ అని కాదు, నాకు మెయిన్ సినిమాని కాపాడేది పోస్టే. సౌండ్, దాని గురించి చాలామందికి అవగాహన ఉండదు. సౌండ్లో సినిమాని మార్చేయచ్చు. మీరు అందరూ చూసి బాగుందన్న ఫైట్ ఉంది మీకు భోజనాల దగ్గర మంగళవారంలో ఒక ఫైట్ ఉంటుంది, ఒక మెచ్యూర్డ్ ఫంక్షన్లో మొత్తం ఊరంతా కొట్టుకుంటారు. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ సౌండ్ చూడండి, మొత్తం మిక్సింగ్లో మార్చాను. మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం ఇచ్చేస్తాడు మ్యూజిక్ ఫస్ట్ నుంచి అని, కానీ అక్కడ మిక్సింగ్లో ఎక్కడ జూమ్, ఎక్కడ నేను ఫేడ్ అవుట్ చేయాలి, ఎక్కడ సౌండ్ చేయాలి, ఎక్కడ మ్యూట్ చేసేయాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వెళ్తాను, ఇవన్నీ కొన్ని మిక్సింగ్లో చేయించుకున్నవి. నేను టైం కావాలి నాకని టైం తీసుకుని 5-6 months యాక్చువల్ ఆ సినిమాకి అంత ఎక్కువ తీసుకోకూడదు, అంటే ఆ బడ్జెట్ సినిమాలకి అది నేను డేట్ వేసుకుని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. నేను అందరిలో ముందే బిజినెస్ అది నేను మంగళవారంకి నేను చేయలే. సో నేను ఏమంటే పోస్ట్ అనేది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సినిమాకి. పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో 10-15 daysలో మీకు ఒక 15 days అనుకోండి, ఒక 15-20 daysలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది అని మీకు తెలిసి అవగాహన వచ్చిన తర్వాతే డేట్ వేసుకోండి. ఒక 2 నెలల తర్వాత, ఈ 2 నెలలు పబ్లిసిటీకి మనకు వస్తుంది. అంతేగాని మీరు షూటింగ్ అయిన వెంటనే నెలకి డేట్ వేసుకుని మీరు ఇంకా అక్కడి నుంచి అన్ని పరిగెత్తి ఆ టెక్నీషియన్లు తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మనం అంటే అది సినిమా మీద ప్రొడక్ట్ మీద కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది. ఏదైనా అటు ఇటు అయితే రే టైం దొరికితే బాగున్నాయి అని మనకు అనిపిస్తుంది. ఆ బాధలు ఎందుకు? అండ్ నేను RX-100 రిలీజ్ అయిన తర్వాత రాంగోపాల్ వర్మ గారు అంత ఎగ్జైట్మెంట్ ఒక సినిమా రిజల్ట్ విషయంలో పడడం ఎప్పుడు చూడలేదు. ఆయన సినిమాకి ఎగ్జైట్ అవ్వడం చూశాను,
ఆ ప్రాసెస్లో ఎగ్జైట్ అవ్వడం చూసాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ వచ్చిందనే ఎగ్జైట్మెంట్, ఆ రోడ్ల మీద బండి మీద ఎక్కి అలా తిరగడం, అది ఆయన మేబీ నా మనిషి అజయ్ బాబు తన ఆనందం కావచ్చు. ఆయన సినిమాలకి ఇప్పుడు చూడాలి నేను ఆ ఎగ్జైట్మెంట్. సో మీ గురువు గారితో ఆ అసోసియేషను, పైగా ఇంకో మాట కూడా అన్నారు మీరు, నేను ఆర్జీవి అనే మనిషిని ప్రేమించను, ఆర్జీవి అనే వర్క్ను ప్రేమిస్తానని చెప్పారు. అద్భుతమైన క్లారిటీతో చెప్పిన మాట అది. సో ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్పు. అది చెప్తున్నా కదా మా బాస్ ఆయన ఆ, ఆయన అంటే అది ఎలా చెప్పాలి అనేది అంటే చాలా ఉంది మా ఇద్దరి మధ్య. సో మెనీ థింగ్స్ ఉన్నాయి, చాలా పర్సనల్గా ఉన్నాయి. మేమంటే ఎవరికి తెలియని మాకు తెలుసు, మాకు చెప్తా ఉంటాడు. ఆయన బోల్డంత మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ని కూడా మా దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటాడు. అంటే నేను ఇది అనేది ఆయనకు ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉందని తెలుసా? అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఫేక్నెస్ కూడా మాతో డిస్కస్ అంత ఓపెన్గా ఉంటాడు మాతో. అంటే బయట తెలియదు ఎవరికి. అంటే చాలా ఎక్కువ అసోసియేషన్ అండి ఆయనతో నాకు. అది ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా షేర్. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది, మీరు బండ్ల మీద వెళ్ళేది, అది పూరి గారి సినిమా. పూరి గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి పొద్దున్నే ఫోన్ చేశాడు, ఇంటికి వచ్చే అజయ్ అని. ఇంటికి వెళ్ళేసరికి ఆయనే కచ్చిప్లో కొనిపెట్టించాడు రెడీగా. కచ్చిప్లో కొనిపెట్టించాడు. ఎవడో ఫ్రెండ్ వస్తాడు, బైక్ తీసుకున్నాం, మంజు నేను బాసు, కచ్చిప్ ఇక్కడ కట్టుకొని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఫ్యాట్లు కచ్చిపులు కట్టుకుని వెళ్ళాం. ట్రాఫిక్లో ముగ్గురు, బుల్లెట్, నేను డ్రైవింగ్, మధ్యలోనేమో ఆయన, వెనకేమో మంజు అని వెళ్ళిపోయాం. సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం. మాకు తెలియంది ఏంటంటే ఆయన మధ్యలో ట్వీట్ పెట్టాడు కూర్చుని ఖాళీగా సినిమా చూస్తూ. ట్రాఫిక్ మొత్తం కమిషనర్కి, మేము ముగ్గురు వచ్చాం బండి మీద, మీ కళ్ళు దొబ్బినియా? మేము చూడలేదు, మేము సినిమా చూసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వెంటనే మా మంజు చెప్పాడు, అమ్మ ఈయన ఏదో ట్వీట్ వేసి దొబ్బాడు ట్రాఫిక్ కొలుకని. చూస్తే ట్వీట్, అయ్యి బాబాయ్ దొబ్బేసాడు పట్టుకుని కమిషనర్కి. ఆయనే హ్యాపీగా వెళ్ళిపోయాడు. మేము అందరూ ఎవరింటికి వెళ్ళిపోయాం. తర్వాత రోజు మొదలైందని టార్చర్. అది నెల రోజులు మా ఆఫీస్కి పోలీసులు వచ్చారు. ఏంటి సార్ మీరు ఏది కేసు రాసాం, ఎక్కడ కౌన్సిలింగ్కి రావాలి అంటే. ఆయన ఎక్కడ దొరుకుతాడు? నా దగ్గరికి. నేనేమన్నా మీరు మా దగ్గరికి అంటే ఆయన పట్టుకు తప్పండి ముందు ఆర్జీవీని. ఆయన వస్తే మేము వస్తాం, లేకపోతే రానని నేను. సార్ ఆయన ఎవరు తీసుకెళ్తారు సార్, బాగోలేవు, ఈగో అట్ట అయ్యారు, రండి సార్ మీరు వచ్చి ఒక్క సంతకం పెట్టండి. ఏముండదు, ఒక్క నిమిషమే సంతకం పెట్టి వెళ్ళిపోండి, నేను రానని. 1 month తిరిగాడు కానిస్టేబుల్. పాపం అతని బాధపడలేక నేను వెళ్ళాను కౌన్సిలింగ్. నేను మంచి వెళ్ళాం. ఇంకా గురుదక్షిణ వెళ్ళావు. వెళ్తే అక్కడ ఎస్ఐ గారు పాపం, ఆయన పిల్లారా సాంగ్ పెద్ద ఫ్యాన్ అంట. పాపం ఆయన కథ చెప్తే ఆయన పాపం చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు పిల్లారా సాంగ్ గురించి. బాగా గుర్తు నాకు. ఆయన మా బాసు, ఆయనతో పెట్టుకోకూడదు, కిలికేసి వదిలేస్తూ ఉంటాడు ఆయన వేరే. అంటే సారీ సార్, ఈ క్వశ్చన్ నేను ఇంటర్వ్యూలో మీకు ఓకే అయితే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను. ఆయన నుంచి కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఆయన చేయగలడని ఇప్పటికీ నమ్మకం ఉంది. బట్ ఆయన చేయట్లేదు. అడిగితే ఒక విచిత్రమైన సమాధానాలు చెప్తాడు. మళ్ళీ ఆర్జీవి గారి నుంచి ఆర్జీవి స్థాయి సినిమా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఏమనుకుంటున్నానంటే, మీరు అడిగే వచ్చి నాకు అర్థమైంది. అంటే ఆయన తీయాల్సిన క్లాసిక్లు కల్ట్ మూవీస్ కన్నా ఎక్కువే మనకి ఇచ్చాడు. నో డౌట్. లాస్ట్ ఆల్మోస్ట్ 40 years నుంచి ఆల్మోస్ట్ డైరెక్షన్ చేయడం అంటే మైండ్ ఆన్లో ఒక 40-50 years ఉండడం అంటే అది నాటే ఈజీ సార్. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉంటారండి. ఎక్కడో మణిరత్నం, ఎక్కడో ఒక ఆర్జీవి. అంటే 40 years ఆల్మోస్ట్ సినిమాలు. అందు కూడా ఎవ్రీ ఇయర్ సినిమాలు చేస్తానే ఉంటాడు ఆర్జీవి. మణిరత్నం అంటే ఎప్పుడెప్పుడో చేస్తాడు ఆయన. ఈయన అలా కాదు. మైండ్ యూసేజ్, అంటే మైండ్ని యూజ్ చేయడం అనేది ఆర్జీవికి బాగా ఎక్కువ. సో ఆయన దగ్గర నుంచి ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటాను ఆయన దగ్గర నుంచి. ఆయన ఏది ఇస్తే అది చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటేనా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హిట్లకి ఫ్లాప్లకి అతీతం అయిపోతారు. అది వాళ్ళకి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. ఓ మీకు అర్థమైందని చెప్పి.
ఇప్పుడు ఒకటి చూసుంటారు కదా, అన్నీ చూసేసి ఉంటారు. అన్నీ అంటే అంత ఎగ్జైట్మెంట్ మీకు నాకు ఉన్నంత ఉండదు ఆయనకి. కరెక్ట్. ఆయన దృష్టిలో ఐస్ క్రీమ్ ఒకటే, రంగీలా ఒకటే. ఓకేనా? సో ఆయన ఏది తెస్తే అది ఇష్టం ఉంటే మనం చూడడం, లేకపోతే లేదు తప్ప ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సార్